కు ఆ జగన్మోహనమైన మోహిని రూపాన్ని చూడాలని శివుడు నందివాహనంపై పార్వతితో కలిసి వైకుంఠానికి వెళ్ళాడు. ఇక శివుడు విష్ణువుతో అమృత మదనం అప్పుడు నువ్వు ధరించిన మోహిని రూపాన్ని చూడాలని వచ్చాను అని చెప్పాడు. ఆ మాట విని ముసిముసి నవ్వులు నవ్వుతూ విష్ణువు శివునితో కొంతసేపు మాట్లాడి ఒక్కసారిగా అదృశ్యమయ్యాడు. విష్ణువు కోసం చూస్తున్న శివునికి ఒక అద్భుతమైన అందంతో జగన్మోహిని శివునికి కనిపించింది. ఆమెను చూసిన శివునికి జగన్మోహిని భార్యగా పొందాలనుకుని మోహిని వెంట పరిగెత్తి పట్టుకోబోగా మోహిని చీర విడిపోయింది. చీర విడిపోవటంతో సిగ్గుతో మోహిని ఒక చెట్టు చాటుకు వెళ్ళింది. ఇక శివుడు మోహిని శృంగార దాంపత్య జీవనంను గడిపారు. ఇలా హరిహరుల కలయిక వల్ల ధర్మశాస్త్ర అవతరించాడు. మన్మధుడినే దహనం చేసిన శివుడు ఎలా మోహిని వెంట పరిగెత్తాడు అనే అనుమానం రావచ్చు. ఈ సృష్టిలో శివుణ్ణి మోహింపచేసేది కేవలం పార్వతి మాత్రమే. కానీ మరి మోహిని ఎలా మోహానికి గురి చేసింది? దీనికి సమాధానం ఆదిశంకరులు రాసిన సౌందర్య లహరిలో, ఓ తల్లి, నీకు నమస్కరించే వారికి